శివ అట్లా చెప్పేస్తాలో రెండు మాటలు ఇంకా అక్కడ తిరగను కొంచెం మాజీ కౌన్సిలర్ ఒకేసారి కౌన్సిలర్ టిఫిన్ ಮಾಡಿದೆ ఈరోజు భరత్ మహేష్ తిరుమల ముగ్గురు కలిసి యువకులు నిరుద్యోగులు కాబట్టి ఏం పని చేయలేకుండా ఏదో పని చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మంచి ఒక ఆలోచనతో వచ్చేసి రైల్వే బోగినే హోటల్గా మార్చిన పరిస్థితి వస్తూ ఉంది. చాలా సంతోషం. ఇది ఎవరికి కూడా ఐడియా రాలేదు. మన పిల్లోళ్ళకి వచ్చింది అనుకున్న తడవే అమలులోకి తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఉద్యోగాలు రావాలంటే కష్టం ఇప్పట్లో మన ఆంధ్రప్రదేశ్లో ఊరికే కలగదలుచుందే కానీ ఏదన్నా ఇప్పుడుండే పరిస్థితిలో అన్నీ అబద్ధాలు చెప్పేదానికి ఉపయోగపడతాయి కానీ ఉద్యోగాలు అనేది రావు. ఏదన్నా మన పూర్తి స్థాయిలో మనం విడిపోయిన తర్వాత బాగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఏదన్నా కూడా ఇప్పుడుండే పరిస్థితులు హామీలు ఎక్కువ ఇస్తూ ఉన్నారు కాబట్టి హామీలు అమలు చేసేదానికి సరిపోతాయి. అందుకే ఏదున్నా కూడా ఇలాంటి యువకులంతా కలిసి ఇలాంటి ఆలోచనతోనే ఏదైనా ముందుకు పోతే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. లేకపోతే ఇట్లే ఉన్నామంటే రోడ్లలో తిరిగి చెడు అలవాట్లు పడే అలవాటు వస్తుందని కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఏదున్నా కూడా మంచి ఆలోచనతో ఈరోజు ముగ్గురు కలిసి ఈరోజు రైల్వే కోచ్ ఏర్పాటు చేసుకొని హోటల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొత్త తరా ఇది, ఆదంలో ఎక్కడా లేదు. అందరూ కూడా చూద్దామనే దానికి ప్రతి వారు కూడా వచ్చి గ్యారెంటీగా చూడగలుగుతారు. పోదాం పాండి అక్కడ పోదాం చూద్దాం రైల్వే బోగి పెట్టినా అని చెప్పేసి ముందు టేస్ట్గా ఉంటే ఖచ్చితంగా అందరికి ఇక్కడే వస్తారు. టిఫిన్ కానీ ఇంకా ఏదేదైతే వాళ్ళ వరకు ఏదైనా విని బాగా టేస్ట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి పోరు ప్రజలు. ఏదన్నా అందుబాటులో ఇది ఆర్డీఓ ఆఫీస్ ఉంది, కోర్టు ఉంది, ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది, రిజిస్టర్ ఆఫీస్ ఉంది, అన్ని దగ్గరలోనే ఈ హోటల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పుడు 24 hours అంట, మళ్ళీ 12 hours 24 hours కూడా గొప్ప సంగతి. ఇది ఏదన్నా కూడా అదే ఫుడ్ సప్లై చేసేదానికి కూడా వాళ్ళతో నుంచి పర్మిషన్ తీసుకున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం ఇది.